ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. యెషయా 28వ అధ్యాయము 29వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 21 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమాలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన బిడ్డలందరికీ దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తినిచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి, సమయస్ఫూర్తినిచ్చి, ఇస్సాకారు గోత్రాలకి ఎలాగున సమయోచిత జ్ఞానాన్ని ఇచ్చాడో, అలాగే ఏ రీతిగా బెస్లేలికి మల్టిపుల్ టాలెంట్ ఇచ్చాడో అలాంటి టాలెంట్స్ ఇచ్చి దేవుడు మంచి ఎగ్జామ్స్ రాయించి 10/10 సాధించే బిడ్డలుగా టాపర్స్కి ఉండేటువంటి కృపను ఇచ్చి ఎవరు ఫెయిల్ అయిపోకుండా అందరితో ఆయన సన్నిధి తోడుగా ఉంచి ఆయన దూతను పంపించి రాయించునుగా. గుడ్ హెల్త్ దేవుడు ఇచ్చి సమయస్ఫూర్తినిచ్చునుగాక. ఆమేన్. అలాగే KG to PG ఎగ్జామ్స్ చాలామంది జరుగుతున్నాయి. వాళ్ళకు కూడా దేవుడు కృపనిచ్చి ఆయన చేపెట్టుకు రాయించి గుడ్ రిజల్ట్స్ ఇచ్చునుగాక. మన బిడ్డలు ఎవరు ఫెయిల్ అవ్వకుండా అన్ని విషయాల కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. బిడ్డలారా, ధైర్యంగా రండి. ఆయన సన్నిధి మీకు తోడుగాక నేను ప్రేయర్లో పెడతాను. ఓకే. ప్రతి ఎగ్జామ్లో మీకు దేవుడు జ్ఞానాత్మనిచ్చి దీవెనిచ్చి కృపనిచ్చునుగాక. ఆమేన్. అలాగే రేపు సండే 12th ఆయిల్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. 105వ కీర్తన 14-15 వచనం రాయబడింది. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనయు, నా ప్రవక్తలు కీడు చేయకూడదనయు ఆయన ఆజ్ఞ ఇచ్చాడని రాయబడింది. అభిషేకం అధిక బలాన్ని ఇస్తుంది, లేని సామర్థ్యాన్ని ఇస్తుంది. మీరు భాగ్యవంతులకే సామర్థ్యాన్ని కలుగు చేయవాడు ఆయనే అని రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనంలో. కనుక లేని సామర్థ్యాన్ని అధిక బలాన్ని ఇచ్చి అత్యధికమైన కృపనిచ్చునుగాక. శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చి శత్రువుల కంటే నీకు అధిక శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, కృపను దేవుడిచ్చి సమస్యను మించిన శక్తి, విజయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర ఈరోజు నుంచి మా బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డలు చేపెట్టి రాయించండి, జ్ఞానంతో నింపండి. ఎవరి ప్రేయర్లోకి పెంచి ఆయన ఎగ్జామ్కి వెళ్తున్నారు అందరికీ తోడై ఉండండి. ఎలాంటి ఇంటెన్షన్ పడనివ్వద్దు. ఇది బోర్డు ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పేసి టెన్షన్ పడనివ్వద్దు. అన్ని విషయాలు కృప చూపించి చక్కగా ధైర్యంగా వెళ్ళాలి. మీరు చేపెట్టి రాయించండి, దూతలు పంపించండి. సకాలంలో ఇన్ టైంలో చేరాలి, ఎవరు లేట్ అవ్వకూడదు. అన్ని విషయాలు కృప చూపించి చక్కగా పేపర్ ఈజీగా ఉండాలి, చక్కగా సమయస్ఫూర్తిగా రాయాలి, కృప చూపించండి. అలాగే KG to PG ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అనేక మంది బిడ్డలకి ఇంటర్మీడియట్ అయిపోయినాయి. ఆయన వాళ్ళందరూ గుడ్ రిజల్ట్స్ ఇస్తున్నాము వచ్చున్నాను. వీరు అందరూ కూడా కృప చూపించి అద్భుత రీతిలో ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. ఇంకెవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తున్నారు, ఇంకెవరు ఏమస్తులు ఉన్నారు, జాబ్ లేదో వాళ్ళని కూడా దీవించి ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలు కూడా తోడైంది మంచి జాబ్స్ ఇవ్వండి, ఆశ్చర్యం జరిగించండి. ఎవరైతే ప్రభావ ఈ ప్రేయర్లోకి వేస్తున్నారో గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుప్రసవాలు ఇవ్వండి. జాబు లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. హైక్స్ కోరిన వాళ్ళకి హైక్స్ ఇవ్వండి. నెమ్మదిని ఇవ్వండి. ఆయన అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. ఈ 12th ఆయిల్ ఫెస్టివల్ ద్వారా అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి సిద్ధపరిచి గొప్ప కార్యాలు చేయండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎవరమే పని చేయనికోకుండా అన్ని విషయాలు జ్ఞానమును, దీవెన, కృప, సమాధానం ఇచ్చి నడిపించండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. అన్ని విషయాలు ఆశీర్వదించండి. ఈ సర్కస్లో ఉండే యజమాని కూడా నేను మాట్లాడండి అయ్యా. కృప చూపించండి. ఆ స్థలాన్ని నీ పరిచయ గిఫ్ట్కి ఇవ్వడానికి మీరు దర్శనిచ్చి మీరు డోర్స్ ఓపెన్ చేయండి. అలాగే ఆయనకేనార్ గార్డెన్ మీరు యజమానిని మీరు దీవించండి. ఆ మేనేజ్మెంట్ కానుగారిని వాళ్ళు దీవించండి. అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా మార్చి అక్కడ ఆరాధనలకు అన్నిటి కంఫర్ట్గా ఉండాలా, చక్కగా సహకరించాలా, కొత్త వారు కూడా రావాలా, వేలాది మంది నడిపించి కృప చూపించండి. మీ చేత మీద ఈవినింగ్ కూడా డోర్ ఓపెన్ సహాయం చేయండి అయ్యా. మధ్యాహ్నం వరకు కాబట్టి లంచ్ అరేంజ్ చేయలేకపోతే ఆ విషయంలో కృప చూపించి కార్యాలు చేసి దీవెన దయచేయండి. నేను ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘ కృప సమాధానం ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. బిల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, 10th క్లాస్ బిడ్డలో దేవుడు తోడైండుగాక. రేపటి మన స్పాన్సర్ మీట్ రేపు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అది ఎన్కేఆర్ గార్డెన్లో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే బిడ్డారా, ఎవరైతే గుప్పురి పాల్గొన్న పరిచర్యకి, అలాగే ఈ రెంట్ చాలా అధికమైన రెంట్లు ఇవి కాబట్టి ఎవరిని ప్రేరేపిస్తున్నారో దేవుడు, అలాగే శుభార్త మీద ఎవరు ప్రేరేపిస్తున్నారో వాళ్ళు వచ్చి మరి కలిసి స్పాన్సర్ చేసి ప్రేరేపించుకున్నారు. చేయించుకున్నారు. అద్భుతాలు చూస్తున్నారు. మీరు వచ్చి ఎందుకు ఆ దీవెన పొందకూడదు? ప్రేరేపించబడినవాడు ముందుకు రండి. అలాగే ఒక ఆప్షన్ ఇచ్చాను నేను. ఈ రెంట్ చాలా భారీగా ఖర్చు కాబట్టి మీరు ఎవరైనా బిగ్ అమౌంట్ 25,000 ఇస్తే ఆ పరిచయం సహకరిస్తే వాళ్ళ విషయాలు చెప్పాను నేను.